Chandrababu Naidu garu made it in English, sir, as a typical mix, because he has explained everything what we are trying to do. I'd like to make it in Telugu. ఒక విషయంలో నాకు చాలా సంతోషంగా ఉంది. మన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గారు చక్కటి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఈ ఇనిషియేటివ్ నుంచి, ఈ సమావేశం నుంచి ప్రజలకి ఒక మంచి సందేశం వెళ్తుందని నేను ప్రబలంగా విశ్వసిస్తూ ఉన్నాను. మొత్తం న్యాయ విభాగం, న్యాయశాఖ అధిపతులు, గౌరవనీయులైన సుప్రీంకోర్టు జడ్జిలు, ముఖ్యమంత్రులు అందరూ కలిసి ఒక చోట చేరి సత్వరమైనటువంటి, సమర్థవంతమైనటువంటి న్యాయాన్ని ప్రజలకు అందించడానికి అవసరమైన చర్చలు ఇక్కడ చేస్తూ ఉన్నారనే విషయమే ప్రజలకు చాలా శుభవార్త అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రజలు బాగా హర్షిస్తారు. ఇంతకుముందే గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ప్రజాస్వామ్యంలో పట్టుగొమ్మలో ఉన్నటువంటి 3 ప్రధాన భాగాలు, ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేచర్ కానీ, జ్యుడిషియరీ కానీ, ఎవరికి వారు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి సమర్థవంతంగా పనిచేయడమే డెఫినెట్గా దేశ పురోగతికి దోహదపడుతుంది. సమన్వయంతో ఈ 3 వ్యవస్థలు కూడా పనిచేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. వీరి మధ్య అవగాహన పెంపొందడానికి ఫ్రీక్వెంట్ డిస్కషన్స్, డెలిబరేషన్స్ కూడా ఇందుకు దోహదపడతాయని చెప్పి బలంగా నమ్మే వాళ్ళలో నేను ఒకరిని తెలియజేస్తా ఉన్నాను. మన రాష్ట్ర యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గారికి నా కంగ్రాచులేషన్స్. వారు స్పీడ్గా జస్టిస్ డెలివరీ చేయించే క్రమంలో తీసుకున్నటువంటి చర్యలలో 35% ఫాస్టర్ డెలివరీ 2 రాష్ట్రాల్లో కూడా జరుగుతుందని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు పరిష్కారం సత్వరం లభించిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర పరిధిలో దిగువ న్యాయస్థానాలలో 5 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పి నాకు రిజిస్ట్రార్ గారు, జనరల్ గారు ఇచ్చినటువంటి సమాచారం. అదేవిధంగా మన కంబైన్డ్ హైకోర్టులో 2.72 లక్షలు, 2,72,000 కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పి సమాచారం మన దగ్గర ఉంది. మన న్యాయమూర్తి గారు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇంకా భారీ స్థాయిలో పెండెన్సీ ఉందనేది మనకు కనిపిస్తూ ఉంది. ఈ కాన్ఫరెన్స్, ఇప్పుడు జరుగుతున్నటువంటి జ్యుడిషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో, ఇంకా ఫర్దర్గా స్పీడీ డెలివరీని పెంచడానికి తప్పకుండా ఈ కాన్ఫరెన్స్ దోహదపడాలని చెప్పి నేను మనసారా కోరుకుంటా ఉన్నాను. దోహదపడుతుందని కూడా నేను ప్రబలంగా విశ్వసిస్తూ ఉన్నాను. ముఖ్యంగా న్యాయస్థానాలకు ప్రజలు వచ్చినప్పుడు, కక్షిదారులు లేదా లిటిగెంట్స్, when they come to a court of law, they don't think that they are going to an ordinary government office. ఒక దేవాలయానికి వెళ్తే మనిషి తనకు తాను సెల్ఫ్ డిసిప్లిన్ ఎట్లా అవుతాడో, న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు కూడా డెఫినెట్గా ఒక న్యాయాన్ని ఆశించి, ధర్మాన్ని ఆశించి, తన వ్యక్తిగత స్వేచ్ఛను, తన ఆస్తి రక్షణను, భద్రతను, సామాజిక భద్రతను కాంక్షించి న్యాయస్థానాలకు రావడం జరుగుతూ ఉంటుంది. అనేక సందర్భాలలో వ్యక్తుల మధ్య ఉండే లిటిగేషన్ కాకుండా ప్రభుత్వాలకు, వ్యక్తులకు మధ్య జరిగేటువంటి లిటిగేషన్స్లో కూడా ప్రభుత్వం మీద అవిశ్వాసం ఏర్పడి కూడా న్యాయస్థానాలను ఆశ్రయించే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి పవిత్రమైనటువంటి కార్యనిర్వహణలో ఉన్నటువంటి న్యాయమూర్తులు, న్యాయాధికారులు ఎంత సమర్థవంతంగా పనిచేస్తే అంత స్పీడ్గా న్యాయం ప్రజలకు లభించే అవకాశం ఉంటుంది. చాలాసార్లు చదువుకునే దశ నుంచి మేము వింటూ ఉన్నాం, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినేడ్ అని చెప్పి. మనం కొన్ని విషయాలు కూడా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. గెలిచిన వాడు ఇంటి దగ్గర పోయి ఏడుస్తా, ఓడిపోయిన వాడు కోర్టులో ఏడుస్తున్న విషయంలో అటువంటి సామెతలు కూడా కొన్ని వచ్చినాయి సమాజంలో. వీటన్నిటిని అధిగమించడానికి చేపట్టవలసిన చర్యలు, కంప్యూటరైజేషన్ కానివ్వండి, మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేయడం కానివ్వండి, అనేక విషయాలు అందుబాటులో మనకున్నాయి. మొత్తం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సత్వరమైనటువంటి న్యాయాన్ని ప్రజలకు అందించేటువంటి చర్యలు చేపట్టబడాలని చెప్పి నేను కాంక్షిస్తూ ఉన్నాను. అందుకు అవసరమైనటువంటి సంపూర్ణమైన సహకారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయశాఖకు అందించడానికి సంసిద్ధంగా ఇలవెల్లా ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. అటువంటి మంచి రోజులు రావాలని కోరుకుంటూ
ఈ కాన్ఫరెన్స్ చర్చోపచర్చలన్నీ కూడా ఫలవంతమై విజయవంతమై ప్రజలకు ఉభయ రాష్ట్రాల ప్రజలకు కూడా సత్వరం న్యాయం అందించే దిశగా సమర్థవంతమైన న్యాయం అందించే దిశగా ఫలవంతం కావాలని చెప్పి మనసారా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తా ఉన్నాను. కాలం చెల్లిన ఆకులు రాలిపోయినా తిరిగి పార్టీ చిగురించడానికి ఇవన్నీ అవసరం. కాబట్టి కొంతమంది ఎవరైనా తమ స్వార్థం కోసమో తమ అవసరాల కోసమో ఇతరుల మీద ఉండే అక్కస్సుతో పార్టీ విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు.